Welcome to my polity videos. Please see my videos in full vertical screen. ఈ వీడియోలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంట్రొడక్షన్ గురించి చూద్దాం. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ టు యూ. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ 36 to 51. ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తాయి. 36 to 51. The directive principles are enumerated in part 4 of the constitution from article 36 to 51. సో ఆ విధంగా మన కాన్స్టిట్యూషన్లో ఫోర్త్ పార్ట్లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి. ఫోర్త్ పార్ట్. ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బారోడ్ దిస్ ఐడియా ఫ్రమ్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్, అంటే ఐర్లాండ్ నుంచి తీసుకొచ్చారనమాట ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది. ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్. దిస్ కాన్సెప్ట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ విత్ ద గ్రోయింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. అంటే వెల్ఫేర్ స్టేట్ అంటే ప్రజలకి వెల్ఫేర్గా అన్ని వాళ్ళ వెల్ఫేర్ చూడడానికి, వాళ్ళ వెల్ఫేర్కి ఏది ఉపయోగపడతాయో ఆ పాలసీలు తయారు చేయడానికి అన్నట్లు ఇవి డైరెక్షన్స్ అనమాట. డైరెక్షన్స్ కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రజల వెల్ఫేర్ కోసం ఎలా ఉండాలి అనే ప్రిన్సిపల్స్ని నిర్దేశిస్తాయి, డైరెక్షన్స్ ఇస్తాయి అన్నమాట ఈ పర్టికులర్ ఆర్టికల్స్. So the directive principles of state policy are in the nature of general directions to the state, where the state is expected to incorporate them in policies, framing and laws. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఒక స్టేట్కి జనరల్ డైరెక్షన్స్, అంటే డైరెక్షన్స్ ఇవ్వడం, అంటే సలహా లాంటిది అనమాట. వేర్ ద స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్కార్పొరేట్ దమ్ ఇన్ పాలసీ, ఫ్రేమింగ్ అండ్ లాస్. అంటే స్టేట్ నుంచి ఏం ఆశిస్తున్నామంటే ఈ వెల్ఫేర్, ఈ ఆర్టికల్స్లో ఉన్న భావాలు తీసుకుని ఆ వెల్ఫేర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం పాలసీ చట్టాలు తయారు చేయమని స్టేట్ నుంచి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో ఉన్న చట్టాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్క్రైబ్డ్ దీస్ ప్రిన్సిపల్స్ యాజ్ నావెల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్న వాటిని ఒక నావెల్ ఫీచర్గా, అంటే కొత్త రకమైన ఫీచర్, నావెల్ అంటే కొత్త రకం, ఒక నావెల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. గ్రాన్విలే ఆస్టిన్ అనే అతను హ్యాస్ డిస్క్రైబ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ రెండు కలిపి ఏమని అన్నారంటే, ఏం డిస్క్రైబ్ చేశారంటే కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్షియన్స్ అంటే ఒక అంతరాత్మ లాగా అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క అంతరాత్మ ఈ రెండింటిలో ఉంది అని గ్రాన్విలే ఆస్టిన్ చెప్తున్నాడు. గ్రాన్విలే ఆస్టిన్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ద కాన్షియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రెండు కలిపి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రిజంబుల్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ enumerated in the Government of India Act of 1935. The directive principles resemble the instrument of instruments enumerated in the Government of India Act 1935లో ఉన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న ఒక పార్ట్ని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రిజంబుల్ చేస్తున్నాయి అనమాట. అంటే ఇంచుమించు అలా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే గ్రాన్విలే ఆస్టిన్ ఒపైన్డ్ దట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ఫర్దరింగ్ ద గోల్స్ ఆఫ్ ద, ఈ స్టేట్మెంట్ చూడండి, ఫర్దరింగ్ ద గోల్స్ ఆఫ్ ద సోషల్ రెవల్యూషన్ ఆర్ టు ఫాస్టర్ దిస్ రెవల్యూషన్ బై ఎస్టాబ్లిషింగ్ ద కండిషన్ నెసరీ ఫర్ ఇట్స్ అచీవ్మెంట్. అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దేనికి ఉద్దేశించబడి అంటే ఒక సోషల్గా మంచిగా బతకడానికి రెవల్యూషన్ అనమాట. సోషల్ రెవల్యూషన్, ఫాస్టరింగ్ ద గోల్స్ ఆఫ్ ద సోషల్ రెవల్యూషన్ ఆర్ టు ఫాస్టర్ దిస్ రెవల్యూషన్ బై ఎస్టాబ్లిషింగ్ ద కండిషన్స్. ఆ సోషల్గా రెవల్యూషన్ రావడానికి మంచి ఉద్దేశం. రెవల్యూషన్ అంటే డోంట్ థింక్ ఇన్ నెగిటివ్ వైస్. సోషల్ రెవల్యూషన్ రావడానికి సరిపడా కండిషన్స్, ఆ నెసెసరీ కండిషన్స్ ఫర్ ఇట్స్ అచీవ్మెంట్ కూడా, ఇవన్నీ కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ఎయిమ్స్ అనమాట. ఈ స్టేట్మెంట్లు ఎందుకు పర్టికులర్ అయినాయి అంటే 2012 గ్రూప్ 2 ఏపీఎస్సి పేపర్లో డైరెక్ట్గా అడిగారు. 2011-12 అప్పుడు పేపర్స్లో ఎవరు ఏ స్టేట్మెంట్ ఎవరన్నారు అని చాలా ఖచ్చితంగా అడగడం జరిగిందనమాట. సో అందుకని ఈ స్టేట్మెంట్స్కి కొంచెం వాల్యూ ఉంది. ఒక్కొక్కసారి గో బ్యాక్ టు ద బేసిక్స్ అన్నారనుకోండి ఎగ్జామినర్స్, దే మైట్ గో టు ద స్టేట్మెంట్స్ ఆల్సో. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ దట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ గ్రేట్ వాల్యూ బికాస్ దే లే డౌన్ ద goal of Indian polity, that is economic democracy as distinguished from political democracy. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తున్నారంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ గ్రేట్ వాల్యూ, చాలా వాల్యూ ఉన్నాయి. ఎందుకంటే దే లే డౌన్ దట్ ద గోల్ ఆఫ్ ఇండియన్ పాలిటీ ఇస్ ఎకనామిక్ డెమోక్రసీ. ఎకనామిక్ డెమోక్రసీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎకనామిక్ డెమోక్రసీ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ పొలిటికల్ డెమోక్రసీ. పొలిటికల్గా డెమోక్రసీ, ఓటేయడం, ఎలక్షను, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకోవడం అట్లా జరుగుతుంది. బట్ ఎకనామిక్ డెమోక్రసీ అంటే ప్రజలందరూ కూడా ఆర్థికంగా సమానంగా ఉండాలంటే, అందరూ బతకాలంటే ఎట్లా, ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడున్నాయి? ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్సే వాటికి మార్గం చూపిస్తాయి అన్నమాట. ఫర్ ఎకనామిక్ డెమోక్రసీ, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. తర్వాత
the B.N. Rao, Sir B.N. Rao, the constitutional advisor to the Constituent Assembly, stated that the directive principles are intended as moral precepts of the authorities of the state. The moral precepts, they have at least an educative value. అంటే ఒక మొరల్గా ఒక మంచి మొరాలిటీ అంటాం కదా, మొరాలిటీ మంచి వర్డ్స్ మోరల్గా చెప్తాయి అన్నమాట ఇవి. ఈ విధంగా ప్రిన్సిపల్స్తో మీరు స్టేట్ని ఈ విధంగా మీరు పాలసీ ఫ్రేమ్ చేయండి అని ఒక మారల్ ప్రిసెప్ట్స్ ఇస్తాయి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అకార్డింగ్ టు సర్ బిఎన్ రావు, ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అలాగే ఈ ఎంసీ చాగ్లా అనే ఆయన, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇఫ్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫుల్లీ క్యారీడ్ అవుట్, అవర్ కంట్రీ వుడ్ ఇండీడ్ బి ఏ హెవెన్ ఆన్ ఎర్త్. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఎంసీ చాగ్లా గారు ఏమన్నారంటే, ఒకవేళ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఫుల్గా క్యారీ చేస్తే, అంటే ఇవన్నీ కూడా పెట్టి స్టేట్ కానీ మనకి ప్రిన్సిపల్స్ పెట్టి చట్టాలు తయారు చేస్తే మన దేశం ఒక భూతల స్వర్గంగా మారిపోతుంది అనేది, హెవెన్ ఆన్ ఎర్త్, ఇట్ విల్ బికమ్ హెవెన్ ఆన్ ఎర్త్ అనేది, దట్స్ ద ఒపీనియన్ ఆఫ్ ఎంసీ చాగ్లా, ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అకార్డింగ్ టు ఎల్ఎం సింఘ్వి, an eminent jurist and diplomat, the directive principles are the life-giving provisions of the Constitution. They constitute the stuff of the Constitution and its philosophy of social justice. సో ఈ స్టేట్మెంట్ మన ఎల్ఎం సింఘ్వి గారు ఇవ్వడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి, an eminent jurist and diplomat, the directive principles are the life-giving provisions of the Constitution. సో ఇవన్నీ ఒకటి రెండు సార్లు రివైజ్ చేస్తే కానీ గుర్తుండవండి స్టేట్మెంట్స్. సో గెట్ అలాంగ్ విత్ దట్. సమ్ క్వశ్చన్స్. The directive principles are enshrined in the Constitution in Part 4. These are questions from UPSC and other PSC previous year question papers. In Indian Constitution, the idea of the directive principles of state policy has been taken from the Constitution of Ireland. Here another statement given by another person who said the directive principles of the state policy are just like a blank check on bank payable at the convenience of the bank. This is said by Professor K.T. Shah. ఒక బ్లాంక్ చెక్ అట, వన్ బ్యాంక్ పేయబుల్ అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద బ్యాంక్ అంట, అంటే బ్యాంక్ యొక్క కన్వీనియన్స్ బట్టి ఆ బ్లాంక్ చెక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చట. అలాంటివే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంట, యాజ్ పర్ ప్రొఫెసర్ K.T. షా. ద పర్పస్ ఆఫ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ, నాట్ పొలిటికల్ డెమోక్రసీ, నాట్ ఓన్లీ సోషల్ డెమోక్రసీ, నాట్ అండ్ Gandhian only Gandhian democracy as well. These directive principles are to establish both social and economic democracy. The directive principles of state policy may be classified into which of the following parts for the sake of convenient study. అంటే ఇందులో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నవి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని, లేబర్ ఇంటలెక్చువలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని మనం కన్వీనియంట్గా వాటిని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. రైట్ అగైన్స్ exploitation we have seen in Article 23 and 24. So those are fundamental rights. So this is the introduction about directive principles of state policy. In the next video I will start Article 36.